బీఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది? నలుగురు నాలుగు దిక్కుల విడిపోతూ ఉన్నారా? అసలు ఏం జరుగుతుంది? ఇదే క్రమంలో వినాయక చవితికి మన హరీష్ అన్న మన సిద్దిపేట్ అంటూ ఇలా బుక్లెట్ అయితే కొట్టిస్తూ ఉంటుండే, కానీ ఈసారి మాత్రం మన హరీష్ అన్న మన తెలంగాణ అని కొట్టించారు. అంటే తెలంగాణ వ్యాప్తంగా హరీష్ అన్నని పొగుడుతూ, అంటే హరీష్ అన్న గురించి అయితే ఇలా బుక్లెట్ అయితే కొట్టించడం జరిగింది వినాయక చవితి సందర్భంగా. మరి అంటే దీన్ని ఎలా తీసుకోవాలి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, బీఆర్ఎస్ పార్టీలో ఈ మధ్య కాలంలో అసలు ఏం జరుగుతుంది? నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు ఉన్నాయా? నిజంగానే కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారా? ఆయన అదేవిధంగా హరీష్ రావు గారి మధ్య, ఆయన కేటీఆర్ గారి మధ్యలో కూడా విభేదాలు జరుగుతూ ఉన్నాయా? మొత్తానికైతే అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అని, అదేవిధంగా ఈ బుక్లెట్ గురించి కూడా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ గురించి ఈ బుక్ దృష్ట్యా కొంచెం చర్చ జరుగుతున్న మాట వాస్తవం. నిజంగా కూడా వినాయక చవితి వ్రతకల్పం అంటే మనకు తెలుసు, జనరల్గా సీజనల్గా మన పేపర్లు తీసుకుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి లాంటి పేపర్లో కూడా వినాయక చవితి వస్తే వినాయక వ్రతం విధంగా చేసుకోవాలను, వరలక్ష్మి వ్రతం వస్తుంటే అవి సప్లిమెంటరీ బుక్స్ ఇవ్వడం సహజమే. అట్లాగే ఈ సిద్దిపేటలో కూడా ఈ హరీష్ రావు గారి నియోజకవర్గంలో వాళ్ళ టీము కానీ, వాళ్ళ అభిమానులు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ వినాయక చవితికి ఇట్లాంటి వినాయక వ్రతకల్పము అనే పుస్తకాన్ని రిలీజ్ చేయడం అనేది గత 5-6 సంవత్సరాల నుంచి, బహుశా 5-6 సంవత్సరాలు ఒకటి అటు ఇటు జరుగుతూ ఉంది. ఎప్పుడున్నా కూడా దీంట్లో చర్చించాల్సిన అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే ఇది వినాయకుడి పూజ ఏంటి, వ్రతం ఏంటి, ఎలా చేయాలి, అష్టోత్తరాలు ఏంటి, సహస్రనామాలు ఏంటి, ఆరతులు ఏంటి, ఎట్లా చేయాలి, ఇవన్నీ ఉంటుంది సీజనల్. అక్కడో ఇక్కడో ఆ పార్టీ తరపున వచ్చింది కాబట్టి 4 ఫోటోలు ఉంటాయి. ఇక్కడ వచ్చిన చర్చ ఏంటి అంటే, మన హరీష్ అన్న మన సిద్దిపేట అనే ఉండే పుస్తకం ఎప్పుడూ కూడా ఇక్కడ ఏదో టైటిల్ ఉంటుంది. గతంలో ఎప్పుడొచ్చిన పబ్లిష్ బుక్ కూడా మా హరీష్ అన్న మా సిద్దిపేట అనే పుస్తకం కాస్త మన తెలంగాణ అయిపోయేసరికి ఉద్దేశం ఏంటి, హరీష్ అన్న సిద్దిపేట కాకుండా తెలంగాణ వ్యాప్తంగా లీడర్గా ఎస్టాబ్లిష్ చేయాలని వాళ్ళ టీమా, వాళ్ళ అభిమానుల, లేదా హరీష్ రావు అనుకుంటున్నాడా, ఎందుకు సడన్గా ఇట్లా క్లాసిఫికేషన్ కనిపిస్తూ ఉందనేది ఒక చర్చ. అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో కవిత కేటీఆర్ వర్సెస్ జరుగుతుంది. అది దాగని నిజం అది. ఎందుకంటే స్పష్టంగా క్లారిటీ వచ్చేసింది. కవిత అసెంబ్లీతో ఉన్నదని విన్న తర్వాత లెటర్ రాయడం, లెటర్ లీక్ అవ్వడం, లీకిన తర్వాత కౌంటర్సు, ఏకంగా నాయకులు జగదీశ్వర్ రెడ్డి వాళ్ళు కానీ ఇతర నాయకులు అంటే కౌంటర్లు ఇవ్వడం, ఈమె కౌంటర్లు వేయడం, చివరికి 4-5 రోజుల క్రింద కూడా ఆమెకు ఉన్నటువంటి గౌరవ పోస్ట్ ఉన్నట్టు రామగుండం దాంట్లో కూడా గౌరవ పోస్ట్ నుంచి ఏదో తొలగించినట్టు కూడా మనం విన్నాం. అంటే కేటీఆర్ కవిత గారికి స్పష్టంగా చెడింది. కవిత కేటీఆర్తో కాదు, ఏకంగా కవితకు టీఆర్ఎస్ పార్టీతోటి బీఆర్ఎస్ పార్టీతోటి అనుబంధం ఎలా ఉంది అని అనిపించింది, క్లారిటీ ఉంది. సో ఆమె లక్షణాలు కానీ, ఆమె చేస్తున్నట్టు ప్రెస్ మీట్లు కానీ, ఆమె చేస్తున్న ఉద్యమ తీరు కానీ చూస్తూ ఉంటే, ఆమె సపరేట్ బీఆర్ఎస్ను కోడ్ చేయకుండా, బీఆర్ఎస్తో ఎండార్స్ చేసుకోకుండా, సపరేట్ తన ఐడెంటిఫికేషన్ తోటి తాను కొత్త పార్టీ, కొత్త ఐడెంటిఫికేషన్ ప్రయత్నం చేస్తుంది. భవిష్యత్తులో పార్టీ పోతుందేమో, కొత్త పార్టీ పెడుతుంది అనే ఆలోచనలు ఉన్నట్టుగానే కొంచెం మనకు కనిపిస్తుంది. అట్లాంటి లక్షణాలే కనిపిస్తూ ఉన్నాయి. అంటే బీఆర్ఎస్లో ఆల్రెడీ కేటీఆర్ అండ్ వర్సెస్ కవిత నడుస్తున్న ఈ తరుణంలో కేటీఆర్కు ప్రత్యామ్నాయంగానో, కేటీఆర్కు సమానంగానో, కేటీఆర్ మించా హరీష్ రావు ఎస్టాబ్లిష్ అవ్వడానికి మరి హరీష్ రావు గారే ప్రయత్నం చేస్తున్నారా, హరీష్ రావు టీం ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా, టైటిల్ మారడం వెనక చిన్న కారణమా, అక్షరదోషమా, పొరపాట, ఉద్దేశపూర్వకంగా ఏమైనా జరుగుతుందా అనేది చర్చ జరుగుతూ ఉంది. అయితే గతంలో చాలాసార్లు హరీష్ రావు గారు అడిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ తర్వాత వారసులు ఎవరు అన్నప్పుడు కూడా తన మెచ్యూరిటీగా చాలా హోదాగానే సమాధానాలు చెప్పాడు. ఇక్కడ వారసుడు అనే సమస్య ఏమి ఇప్పుడు తలెత్తలేదు, అది అవకాశమే లేదు. ఏది చేసినా కూడా కేసీఆర్ తర్వాత వారసుడు ఆయనే చెప్పాలి, కానీ ఈయన వారసుడు ఈయన కాదని ఇంతవరకు ఎప్పుడూ లేదు. కేసీఆర్ గారు అధిష్టానం అంటే కేసీఆర్ కానీ, కేసీఆర్ అధిష్టానంగా వచ్చి కేసీఆర్ ఏం చెప్పితే అలా నేను పనిచేయడానికి నేను కార్యకర్తగానే ఉంటాను, నాకు పదవుల మీద ఆశ లేదన్నారు. ఆయన కూడా ఎదురుగా ఉన్నట్టు జర్నలిస్టు కొంచెం అడ్వాన్స్ ప్రశ్న కూడా అడిగాడు, ఒకవేళ కేటీఆర్కే వారసుడిగా సీఎం చేస్తూ మీరు ఆయన కింద పనిచేస్తారన్నారు. అప్పుడు కూడా చాలా మెచ్యూరిటీగా సమాధానం చెప్పాడు హరీష్ రావు గారు. ఏమని చెప్పాడు, మా బాసు
మా పార్టీ ఎలా డిసైడ్ చేస్తే నేను అలా పనిచేయడానికి కార్యకర్తగానే ఉంటానే కానీ నేను ఈర్షాద్వేషాలతో ఏం పెట్టుకోను. నేను పనిచేసే నాయకుని, ప్రజానాయకుని, ప్రజల కోసం పనిచేసే నాయకుని అని చెప్పారు. అంటే ఈ మధ్య కాలంలో కేటీఆర్ గారికి ఇచ్చినంత ప్రియారిటీ హరీష్ రావు గారికి ఇస్తలేరు అంటూ చాలా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంది. అదేవిధంగా కనిపిస్తూ ఉంది కూడా. ఏ విధంగా అంటే మనకి రీసెంట్గా వరంగల్లో ఒక ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంకి కొన్ని వేల మంది అయితే రావడం జరిగింది. అక్కడ హరీష్ రావు గారి ఏ ఒక్క పోస్టర్ కానివ్వండి, అంటే మనకి ఏదైతే ఫ్లెక్సీ బ్యానర్ ఏదైతే ఉంటుందో కానీ హరీష్ రావు గారికి కనిపించలేదు. ఎందుకని? ఆయన ఎక్కువ మనకి కట్అవుట్లు కేటీఆర్ గారిది, కేసీఆర్ గారిది మాత్రమే ఎక్కువ కనిపించాయి. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? వాస్తవానికి ఈ విషయంలో హరీష్ రావు గారు అట్టయ్యారనేది నేనేం అనుకోను. మనమే అంటే మన మీడియా తరపున కానీ లేదా కొన్ని ఒక వర్గానికి పనిచేసే మీడియా సంస్థలు ఉన్నాయి కదా, వాళ్ళు చిన్న కారణాన్ని భూతద్దులు పెట్టి చూపించే ప్రయత్నం చేసి ఉండవచ్చు. ఎందుకంటే అదే నిజంగా ఉంటే కేటీఆర్ గారు కానీ హరీష్ రావు కానీ విభజించే మాట్లాడుకునేవారు. ఎప్పటికి కూడా భావమరుదుల అనుబంధమే కాదు, కృష్ణార్జుల అనుబంధం ఉంది మా మధ్య. మీ ఇద్దరం కలిసి పనిచేయడానికి ఎప్పటికీ ఉన్నాం. 4 ఫ్లెక్సీలు తక్కువనంత మాత్రాన వీళ్ళ మధ్య ఏదో అగాధం ఉందైతే మనం అనుకోలేము. బట్ ఇప్పుడిప్పుడే కొంచెం సాక్ష్యాలు దొరికినట్టుగానో ఇట్లాంటి పుస్తకాలు చూసినప్పుడు అనుమానాలు వస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యి బంగారుపల్లంలో మళ్ళీ అధికారాన్ని తీసుకొస్తుంది బీఆర్ఎస్ అని అనుకుంటున్న ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఇట్లా 3 ముక్కలాట పోటీ ఉండడం చాలా ప్రమాదం ఆ పార్టీకిను. ఇంకొక రకంగా ద్వితీయ శ్రేణి కానీ లేదా ప్రయారిటీ తగ్గిన వాళ్ళు కానీ లేదా కొంచెం బాధపడి ఉన్నటువంటి నాయకులని స్పష్టంగా చెప్పాలంటే గువ్వల బాలరాజు గారిని బీజేపీ ఆకర్షించింది. అట్లా ఒకవైపు ఒక ప్రధాన నాయకుల్ని లేదా బీఆర్ఎస్ఏ తయారు చేసిన మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి నాయకులనే ఇట్లా ఎత్తుకెళ్తా ఉన్నారు, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళని. ఇట్లా లాస్ అవుతున్న ఈ తరుణంలో ఇట్లా వీళ్ళు అంతర్గత పోరు పెట్టుకుంటా ఉంటే ఒకవైపు బీసీ నినాదంతో ప్రతిపక్ష పార్టీలు లేదా తీర్మానం మల్లన్న లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఇంకొక ఓట్ బ్యాంకింగ్ సిస్టమ్ అలా నమ్ముకుంటున్న ఈ తరుణంలో ఇట్లాంటి పోటీ కానీ ఇట్లాంటి అంతర్గత విభేదాలు కానీ ఉంటే మాత్రం బీఆర్ఎస్కి రాబోయే రోజుల్లో అంటే పాజిటివ్ వేవ్స్ ఉన్న తరుణంలో కూడా కష్టకాలు వస్తాయనేది నా అంచనా. సార్, ఇదే క్రమంలో అంటే చాలామంది ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్లోకి చేరడం మనం చూస్తూ ఉన్నాం. ఇది పక్కన పెడితే కనుక బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో విలీనం కాబోతుంది అనేది ఎంతవరకు నిజం? సహజంగా ప్రాంతీయ పార్టీలు ఒక సిద్ధాంతం మీద పుట్టుకొస్తాయి, ఒక ఇజం మీద నడుస్తూ ఉంటాయి. అట్లాంటి పార్టీలు సహజంగా ఇంకో పార్టీలో వినలేం కావు. అవి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ఉద్యమ పార్టీ అట్లా బీజేపీలో విలీనం అవుతుందని అయితే నేనైతే అంచనా వేయట్లేను. ఒకవేళ విలీనం కావాలని వీళ్ళు ప్రయత్నం కానీ విలీనం చేయమని వాళ్ళు ఒత్తిడి కానీ చేసి ఉండవచ్చేమో, కానీ ఇక్కడ కేసీఆర్ తనకు తానుగా పార్టీ విలీనం చేస్తాడని అయితే నేను ఊహించను. ఎందుకంటే ఎవరు తక్కువ పని చేయరు, ఆ తప్పు పని ఎవరు చేయరు. కాకపోతే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలని చిన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధంగా వేధిస్తున్నామో చూస్తూ ఉన్నాం. అట్లా బ్లాక్మెయిల్ చేసో బెదిరించో పార్టీని విలీనం చేసుకున్న ప్రయత్నం చేసి ఉండవచ్చేమో, కానీ ఒకవేళ తప్పని పరిస్థితుల్లో, ఎందుకంటే ఆయన కూతురు జైల్లో ఉంది, అప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు. అసలు ఏ ఆధారాలు లేనప్పుడే కేసులు పెట్టేసి ఎట్లా వేధిస్తున్నారో మనం చూస్తున్నాం. ఈడీలను, పెంపుడు జంతువుల ఈడీలను, ఈడీలను పంపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ. సో 10 ఏళ్ల పాలన కాలంలో ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి, లొసగులు ఉన్నాయి. స్పష్టంగా చెప్పాలంటే అవినీతి కూడా ఉంది. నేనేమో కేసీఆర్ శుద్ధపూసనేమో అనట్లేను. సో వాటిని బ్లాక్మెయిల్ చేస్తూనో బెదిరిస్తూనో అరెస్ట్ చేయడానికో ఏదో ఒత్తిడి చేసినంత మాత్రం తాత్కాలికంగా తగ్గినట్టు అనిపించినట్టు విన్నట్టు నటించినప్పుడు వాటిని మన పార్టీ విలీనంగా భావించాల్సిన అవసరం లేదు. బహుశా నాకున్న అవగాహన ప్రకారం కేసీఆర్ గారు ఉన్న రోజులు అంటే ఒకవేళ ఆరోగ్యం సహకరించి ఇంకా 10 ఏళ్ళు ఉన్న శ్రీరామరక్షగా ఆయన ఉన్నంతకాలం ఉంది బీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పేరు మార్చుకున్నా బీఆర్ఎస్ పార్టీ ఉన్నా మాత్రం బీజేపీలో విలీనం కాదు అనేది నా ఆలోచన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.